శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తన 2వ రోజు పర్యటనలో పులివెందుల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2 వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వైసీపీ నేత రవిశేఖర్ భార్య కృష్ణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అనంతరం తిరుమలేశుని తొలి గడప కడప జిల్లా కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథసప్తమి వేడుకల్లో ప్రతిపక్ష నేత జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడికి చేరుకున్న జగన్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రథంపై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. జగన్ను చూసేందుకు ఆలయంలో ఉన్న భక్తులు పోటీపడ్డారు. అందరికీ జగన్ అభివాదం చేస్తూ వెళ్లారు. జగన్తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా పాల్గొన్నారు.